Audio Jungle. అవసరం ఉంది దేశంలో ఫెడరల్ ఫ్రంట్ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళని అడిగారు, ఇక కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పెట్టాడు కదా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనా. అప్పుడు నేను చెప్పిన కేసీఆర్ 2 వేస్తే ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో ఆయన పెట్టే ఫెడరల్ ఫ్రంట్ ఎవరి కోసమయ్యా అని. దానికి టెంట్ కట్టాలన్నా మళ్ళీ మనలాంటి వాడు ఎవడైనా రావాల్సింది. ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాలే, పొలిటికల్ చేసి పెట్టిన తర్వాతనే ఆయన చేత కాదని కాడి కింద పడేస్తే కాడి కింద పడేసిన సందర్భంలో జానారెడ్డి గారి ఇంటికి వచ్చి మీకు అందరికి గుర్తుండాలి. ఇవాళ కేసీఆర్ మళ్ళీ ఎవడో టెంట్ వేస్తే ఎవడో జెండా కడితే దాని కింద కూర్చోవాలని మోడీ గారి యొక్క పన్నాగాన్ని ఇంకో రూపంలో అమలు చేయాలని ముందుకు వస్తున్నాడు. ఇక ఈ ఫ్రంటులు టెంటులు ఏవి ఉపయోగం లేదు. స్ట్రైట్ ఫైట్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోడీ అనుకూల పునరేకీకరణ దేశ స్థాయిలో, మోడీతో కలిసి ఉండే వాళ్ళు ఒక దిక్కు, మోడీని వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ దిక్కు నిలబడాల్సిన సందర్భం దేశంలో వచ్చింది. రాష్ట్రంలో కూడా కేసీఆర్ అనుకూల పునరేకీకరణ, కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ. మొదటి 4 సంవత్సరాలు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు ముసుగు తొడిగి కాంట్రాక్టులకు కమిషన్లకు ఆశపడి పదవుల కోసం పెదవులిప్పే వాళ్ళు కేసీఆర్కు చేరుండొచ్చు. కానీ ఈ సందర్భంలో సమాజము ప్రజలు ఇంకొక పక్షాన్ని నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు ఆలోచన చేయండి. కొద్దిమంది నాయకులు పోయి ఉండొచ్చు, పోయినప్పుడు తాత్కాలికంగా పార్టీలకు కొంత ఇబ్బంది వచ్చినట్టు అనిపించి ఉండొచ్చు, కానీ అది శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం అన్నింటి నుండి తేరుకుంటుంది. అన్నింటి నుంచి తేరుకొని మళ్ళీ పోరాటానికి సమాయత్తం అవుతుంది. ఈ సందర్భంగా 2 ఉదాహరణలు చెప్పి మిత్రుల దగ్గర సెలవు తీసుకుంటా. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలలో దేశంలో ఎవరికైనా ఆదర్శమే. 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, 50 రూపాయల కార్స్ పవర్ కావచ్చు, బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు, ఆడబిడ్డకు ఆస్తిలో హక్కు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టని ఈ సంక్షేమ పథకమే మిగలలేదు. కానీ వారు ఏమనుకున్నారంటే, నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొకరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన చిన్న చర్చ బయటికి లీక్ అయిందన్న నెపంతో 31 మంది మంత్రులను ఒక్క దెబ్బతో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.